నవీన్ గారు సరే మీది ఉంది కదండి. అందమైన గోత్రం లీలగారిది. అందమైన గోత్రం, ఆహ్లాదమైన నక్షత్రం. మరి మీది అదండి సార్. సినిమాలో రాశాను, నా అభిమానించిన హీరో అలా అన్నాడు కాబట్టి నేను ఏం మాట్లాడలేదు. కానీ ఇచ్చి పడేసే గోత్రం మీది, ఎరగదీసే నక్షత్రం కూడా మీదే. నా గోత్రం ఏంటి చెప్పా సార్? శ్రమించే గోత్రం, సహించే నక్షత్రం. అబ్బా నవీన్ గారు ఒకళ్ళని అడిగిన తర్వాత కంటిన్యూగా నాకే కాకుండా 1 by 1, ఎందుకంటే మిగతా వాళ్ళు అందరూ ఐడియల్గా ఉంటారు కదా. ఇలా నవీన్ గారి తర్వాత మిగతా వాళ్ళు. నవీన్ గారు, టికెట్ల విషయంలో మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. టికెట్స్ మీరు అడగలేదా, లేదంటే ఈ సినిమాకి ఇది ఒక రూట్ మ్యాప్ కోసమని వదిలేశారా? అంటే టైం లేదండి. ఆ సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చేసరికి తర్వాత అంటే ఇక్కడ ఆ కోర్టులో జరిగినాయి. దానివల్ల మేము వెళ్ళి సీఎం గారిని అప్రోచ్ అవడానికి టైం లేదు. సో అందుకని ప్లస్ మేము సరే చాలా రోజుల నుంచి చేయట్లేదు, అసలు ఈ టికెట్ రేట్స్ పెడితే ఎలా ఉంటుందని కూడా అనుకుని ఇంట్రెస్ట్లో కూడా వీ వాంట్ గో విత్ రెగ్యులర్ ప్రైజెస్. ఫుట్ఫాల్స్ పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డెఫినెట్గా ఇట్ ప్రూవ్డ్ హియర్, ఇట్ ప్రూవ్డ్ ఇన్ యూఎస్. ఎప్పుడైనా నువ్వు రీజనబుల్ టికెట్ ప్రైస్ పెడితే డెఫినెట్లీ వి సా ఇట్. యా, హరీష్ గారు నెక్స్ట్ వాళ్ళదే. నెక్స్ట్ అంటే మీరు ఈ సినిమా మొదలెట్టినప్పటి నుంచి ప్రీపోన్ అయ్యే వరకు కూడా మొత్తం మీరే కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు హీరో, బట్ వన్ ఆఫ్ ద హీరో మీరే అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అంటే ఈ సినిమా జర్నీ అనేది ఖచ్చితంగా మీ కెరీర్లో ఒక ఛాలెంజింగ్ లాగానే భావిస్తున్నారు. ఎట్లాగా ప్రమోషన్స్ పర్పస్లో కూడా మీరే వన్ మ్యాన్ ఆర్మీ లాగా వర్క్ చేశారు కదా. అంటే ప్రీపోయిన్ అవడం వల్ల ప్రమోషన్స్కి ఆల్వేస్ లీలా గారు, కళ్యాణ్ గారు తెలుసు, 1 or 2 ఈవెంట్స్కి వస్తారు. రాశి కానీ లీలా కానీ దే ఆర్ ఆల్వేస్. రాశి అయితే అసలు డబ్బింగ్ అయిపోయి టక్కన ఫోటో పెట్టేసి డబ్బింగ్ స్టార్ట్ అని చెప్పి, రాశి ఈజ్ వెరీ అగ్రెసివ్గా ప్రమోషన్ చేస్తుంది. మన ఐ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ కంప్లైంట్ టువర్డ్స్ రాశి అండ్ లీలా. ఎందుకంటే దే హ్యావ్ అదర్ డేట్స్. మన సినిమా 26th అన్నప్పుడు ఆ 1 week బిఫోర్ నుంచి దే కెప్ ద డేట్స్ ఫర్ ద ప్రమోషన్. మనం ప్రీపోన్ చేసేసరికి దే కాంట్ మిస్ దేర్ అదర్ షూటింగ్స్ కదా, అండ్ వీ కాంట్ ఆల్సో ఫోర్స్ దెమ్. సో అందుకే కొంచెం వాళ్ళు తక్కువ కనిపించారు. సో నాకు బ్యాక్గ్రౌండ్ స్కోరు మళ్ళీ చెప్తాను, మరి కేవలం హైదరాబాద్లో తమన్ ఉన్నాడు కాబట్టి నేను గంటకోసారి అక్కడికి వెళ్ళి ఒక రీల్ చెక్ చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ప్రమోషన్ చేయడానికి అవకాశం దొరికింది. ప్రీపోన్ మూలంగా తీసుకున్న డెసిషన్ ఏది, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెళ్ళడం అనేది. సో తమన్ హైదరాబాద్లో ఉండడం మూలంగానే ఇంత ప్రెషర్లో కూడా ప్రీపోయిన్ అయినా సరే ఐ కుడ్ ప్రమోట్ మై ఫిలిం. అండ్ ఇంకోటి ఏంటంటే 1 man ఆర్మీ అని కాదండి. నాకు నేను ఏ టైం చెప్తే ఆ టైం, నేను మీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సార్ రేపు ఇంటర్వ్యూ పెట్టుకోవచ్చా అని ఎవరిని అడిగితే, సార్ రేపు పెట్టుకోవచ్చు కానీ ఏ టైమో నాకు తెలియదు, తమను ఎప్పుడు పిలుస్తాడో నాకు తెలియదు. కాబట్టి నేను ఒక అరగంట ముందు చెప్తే మీకు ఓకేనా అన్నందుకు మొత్తం మీడియా పబ్లిసిటీ విషయంలో ఎంత సపోర్ట్ చేసిందంటే నేను మనస్ఫూర్తి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను మీకు. నేను ఏ టైం అంటే ఆ టైంకి మీరు ప్రమోట్ చేశారు. ఒక టైంలో మిక్సింగ్ జరుగుతుంటే నేను కనుక టెన్షన్ పీక్స్ అయిపోతుంది, ఓవర్సీస్ ప్రింట్లు వెళ్ళాలి అన్నప్పుడు నిశాంత్ గారు అయితే డైరెక్ట్గా అన్నపూర్ణ మిక్సింగ్ థియేటర్కి వచ్చేసి కెమెరాలు పెట్టేసి నైట్ 10:30కో 11 గంటలకో ఇంటర్వ్యూ తీసుకున్నారండి. అంటే మీకంటూ ఒక టైమింగ్స్ ఉంటాయి కదా, 9 to 6, 9 to 9 ఏదో టైమింగ్స్ ఉంటాయి కదా. ఇవన్నీ నా కోసం బ్రేక్ చేశారు. ఈ ఉస్తాద్ ప్రమోషన్స్ నేను జీవితంలో మర్చిపోలేను. లైఫ్ లాంగ్ నేను మీడియాని గుర్తుపెట్టుకుంటాను. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు ఒక శ్లోకం, భగవద్గీత శ్లోకం ఒకటి వస్తుంది. భగవద్గీత అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. మీ హీరోయిన్ల పేరు కూడా గీతా శ్లోక అని పెట్టారు. ఏంటండి భగవద్గీతని మనం ఇందులో ఫాలో అవుతా ఏమన్నా ఉంటుందా? ఆ రెజంబ్లెన్స్ ఏమన్నా ఉంటుందా? అంటే ఏమంటారు, మనిషి తన పేరు లీలా, గీత కాదు. గీత మన యాంకర్, బట్ ఈవిడ పేరు మటుకు శ్లోక. సినిమాలో శ్లోక లేదు, ఆయన కరెక్టే చెప్పారు, ఒక పేరు రాంగ్ చెప్పారంటే. లీలా పేరు లీలానే, శ్లోక ఈ అమ్మాయి పేరు. బేసిక్గా భగవద్గీత గురించి చెప్పడానికి ఏదన్నా ఒక దాని ఏమంటారు, ఒక మంచి విషయం చెప్పడానికి ఒక మంచి సందర్భం దొరకాలని ఎప్పుడు అనుకుంటాం. సందర్భం దొరికినప్పుడు చెప్పాలని ఉంటుంది నాకు. భగవద్గీతలో ఉన్న శ్లోకాల్లో ఏ శ్లోకం ఎవరు చదువుతారు ఏంటి అని పక్కన పెడితే, ఒక తెలుగులో ఉన్న నానుడి ఏంటంటే శ్లోకం చదివిన వాడికి శోకం ఉండదు అని చెప్తారు.
అంటే అదేదో మిరాకిల్ మ్యాజిక్ అయిపోయి మీకు ఒక శ్లోకం చదవగానే మీ బాధలు వెళ్ళిపోయి మీ అప్పులు తీరిపోతాయి అని కాదు. శ్లోకం మీకు ఒక స్వాంతాన్ని ఇస్తుంది. శ్లోకం ఉండదంటే కన్సోల్ చేస్తుంది, మనుషుల్ని కన్సోల్ చేస్తుంది, హీల్ చేస్తుంది. సో ఎందుకో ఈ మధ్య భగవద్గీతకి బాగా కనెక్ట్ అయ్యాను నేను. అందుకే ఇంకో డైలాగ్ కూడా ఉంది. ఇంకా రేపే సినిమా రిలీజ్ కాబట్టి లీక్ చేద్దాం. భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు, యుద్ధాన్ని మధ్యలో వదిలేయమని చెప్పలేదు. ఈ డైలాగ్ రేపు పొద్దున కళ్యాణ్ గారు చెప్తారు యాక్చువల్గా. సో ఎందుకో తెలియకుండా భగవద్గీత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అందుకే సినిమా గురించి కూడా ఆయన నిన్న చూస్తే ప్రింట్లు వెళ్ళిపోయి ఒక 5 గంటల పైన పడుకొని 20 రోజులైంది. నిన్న ప్రశాంతంగా మార్నింగ్ 5 గంటలకు అన్నీ సెట్ చేసి లాస్ట్ ట్వీట్ అమ్మయ్య అని ఒక ట్వీట్ వేసి ప్రశాంతంగా 5 గంటలు పడుకొని వచ్చా. అందుకే చాలా ఉత్సాహంగా ఉన్నా. ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి, భగవద్గీతలు చెప్పింది అంటే మీ పని మీరు చేయండి, ఫలితాన్ని వదిలేయండి అన్నారు. బట్ నాకు చాలా లేట్గా అర్థమైంది ఏంటంటే భగవద్గీతలో ఫలితాన్ని దేవుడికి వదిలేయండి అన్నారు. బట్ సినిమా వాళ్ళకి దేవుళ్ళు ఎవరు? ప్రేక్షకులే. అందుకేనేమో ప్రేక్షక దేవుళ్ళు అంటారు. నాకు మొన్న అర్థమైంది. సో పని చేయడం నా పని. ఈ డైలాగ్ కూడా బాగుంది, పని చేయడమే నా పని. ఓకే, సో ఫలితాన్ని ప్రేక్షక దేవుళ్ళకి వదిలేస్తున్నాం. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు రిజల్ట్ అనేది. అందుకు ఆ ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంది యాక్చువల్గా. నవీన్ గారు శ్రీలీల గారు నవీన్ గారు శ్రీలీల గారికి ఇవ్వండి. మీరు